పసుపులేటి గోత్రోద్భవస్య నామధేయస్య నాన్నగారు అమ్మగారి పేరు కృపాకర్ నామధేయస్య లావణ్యానామ్యాః శశాంక నామధేయస్య నక్షత్రాలు తెలుసా ఇంద్రాదిత్యానామ్యాః హిమాకర్ నామధేయస్య సహ కుటుంబానాం సర్వాణాం. చెప్పండి. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో మీ అందరూ కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మీ అందరినీ చూస్తున్నా. ఐ మీన్ రోజు జస్ట్ రెసిపీస్ అలా పెడుతున్నా కదా. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ వెల్కమ్ నోట్లోకి వచ్చాను. ఇంకా నేను బాగున్నాను. అండ్ నిన్న వ్లాగ్ చూసేశారు కదా, సత్యనారాయణ స్వామి వ్రతంకి కావాల్సినవి తెచ్చుకున్నాను. ఈరోజు వ్రతం మా ఇంట్లో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాము. అది కూడా శశి ప్లాన్ చేశాడు, ఎందుకో మరి నాకు తెలీదు. సో నేనైతే నో చెప్పను ఇలాంటి వాటికి, బికాజ్ నాకు భయం, అది సంగతి. సో చేస్తున్నాం ఫైనలీ. నిన్న మొత్తం ప్రెప్ వర్క్, ఓ మై గాడ్, ఒక్కదాన్ని అన్నీ చేసుకున్నాను. ఈరోజు మీకు మార్నింగ్, ఇప్పుడు మాకు 7 అయింది టైం. నేను ఆల్రెడీ బాగా చేసేసాను, బికాజ్ బాగా చేయకుండా ఏం చేయొద్దని అనుకున్నాను. ఐ మీన్ ఏం ముట్టుకోవద్దని, బికాజ్ మేము తెచ్చిన అవన్నీ నీట్గా ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ సదిరి, అయ్యగారు ఎలా చెప్పారో అలా ఆయనకు సదిరి పెట్టి, నెక్స్ట్ దేవుడిల్లు క్లీన్ చేసి అవన్నీ తర్వాత చదువుతాను. ఈవినింగ్ మాకు 5 అయినప్పుడు వ్రతము. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను దేవుడిని పెట్టుకున్నా కదా, ఆ ర్యాక్ వరకు నీట్గా తుడిచేసి క్లీన్ చేసి, నిన్న చిన్ని గణేష్ తెచ్చా కదా, గణేష్ని పెట్టి ప్రసాదం చేయమని చెప్పారు. రవ్వ కేసర, ఇంకా సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఇంకా ఇంకొకటి ఏదో చెప్పారు, పంచామృతం. ఈ 3 చేస్తాను. పంచామృతం ఈవినింగ్ చేస్తాను, బికాజ్ ఇంత మార్నింగ్ చేసి అప్పటి వరకు అది ఎలా ఉంటుందో మరి. సో రవ్వ కేసరి, సత్యనారాయణ స్వామి ప్రసాదం అయితే చేసి పక్కన పెట్టేసుకుంటాను, బికాజ్ ఆ 2 మ్యాండేటరీ. అండ్ ఆ 2 పొద్దున్నే ఏం వండకముందు స్టవ్ మీద వండాలి అనుకున్నాను. సో అది సంగతి. ఇది ఈరోజు బ్లాగ్. ఇంకా మీరు చూసేయండి నేను ఎలా చేసుకున్నాను పూజ మా ఆయనతో అనేది. నిన్న వ్లాగ్లో చెప్పా కదా మా ఆంటీ ఇచ్చారని, ఇదే లక్ష్మీదేవి. చెప్పా కదా అప్పుడు చెప్పారని. వాళ్ళు అడిగినా ఇవ్వద్దు, ఎలా అయినా తీసుకెళ్ళని. వాళ్ళు అడిగితే ఏం చేయలేము, ఇవ్వాల్సిందే. సో బట్ అడగలే, లక్కీగా తెచ్చుకున్నాను. హియర్ ఇట్ ఈస్. ఇది నా ఫేవరెట్ శివ. నాకు శశికి ఎవరో గిఫ్ట్ ఇచ్చారు ఇది, ఎప్పుడు 3 years బ్యాక్. అప్పటి నుండి దాపెట్టుకున్నా, అప్పటి నుండి పూజ చేస్తున్నా ఈ శివకి. ఫేవరెట్. ఇవి 2 కూడా శశికి వాళ్ళ కన్ననకి ఎవరిచ్చారు? హరే కృష్ణ హరే రామ్. అవి నానంకుల్ అని ఉంటారు, తను ఇచ్చారంట. అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళ మామయ్య ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మేనమామ. సో తను ఇచ్చారు ఈ 2. శశి అవి దాపెట్టుకున్నాడు, అవి పెట్టాము. అండ్ మీరు చూడలే కదా మీ అందరూ, ఇది మా పెళ్ళి కార్డ్, మమ్మీ వాళ్ళది, అంటే మాది. ఇది మా ఆంటీ వాళ్ళది, శశి వాళ్ళది. 2 పెళ్లి కార్డులు, ఇన్విటేషన్ కార్డ్స్. ఇవి కూడా దేవుడి దగ్గర పెట్టుకుంటాను నేను. ఇదేమో ఆఫ్టర్ మ్యారేజ్ తిరుపతి వెళ్ళాము కదా, అక్కడ తెచ్చుకున్నాను నేను. ఇవే నా దేవుడి గుడిలో ఉంటాయి. ఈరోజు చిన్ని గణేష్ని యాడ్ చేస్తున్నాను వీటికి తోడు. స్వీప్ చేసి మాప్ చేశాను కిచెన్ ఇదంతా. సో ఇప్పుడేం మళ్ళీ చేయక్కర్లేదు, బికాస్ ఒక్కరోజు అన్ని పనులు చేసుకోలేను. మీ అందరికీ తెలిసి ఇక్కడ మెయిట్స్ ఉండడు. సో వెట్ నాప్కిన్తో క్లీన్ చేసేస్తా.
ఇవేంటి అనుకుంటున్నారా? ఫ్లవర్స్ ఈరోజు ఈవినింగ్కి వాటర్ వేసి కప్లో అలా పెట్టా. ఇక్కడ మన ఇంటి ముందు చెట్లు ఉండవు కదా, కోదాళ్ళు అయితే మా ఇంటి ముందు చెట్లు ఉంటాయి, రోజు పువ్వు కోసి దేవుడికి పెట్టేదాన్ని. ఇక్కడ అలా ఉండవు కదా, సో ముందే తెచ్చుకొని నిన్న రాత్రి, ఇవాళ టైం ఉండదు, శశికి వర్క్ ఉంది, నాకు వర్క్ ఉంది, మధ్యాహ్నం 3 వరకు ఇద్దరం వర్క్ చేయాలి. సో అందుకనే ఫస్ట్ అయితే క్లీన్ చేసి చేసిన. మహాగణపతి 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 మనసా స్మరామి. మహాగణపతి మహాగణపతి మనసా స్మరామి. మహాగణపతి వశిష్ఠ వామదేవాది వందిత మహాగణపతి మహా. సో ఇప్పుడు ఒకసారి మనం ఎక్కడైతే దేవుణ్ణి పెట్టాలనుకుంటున్నామో అక్కడ క్లీన్ చేసుకుంటున్నాం. ఆల్రెడీ నిన్న నైట్ వ్యాక్యూమ్ చేసి ఇల్లంతా క్లీన్ చేసామని చెప్పా కదా, మళ్ళీ ఒక్కసారి వ్యాక్యూమ్ చేసిన కొంచెం ప్లేసే, ఆ కొంచెం వరకు ఒకసారి హాల్ అంతా శశి వ్యాక్యూమ్ చేశాడు, నేను ఆ కొంచెం వ్యాక్యూమ్ చేసుకొని అక్కడున్న వాల్ డెకరేట్ చేస్తున్నాను. ఆ వాల్కి గణేష్ పెట్టుకున్నాను ఫస్ట్. నిన్న తెచ్చాం కదా తమలపాకులు, చాలా మిగిలాయి. అయిగా 21 తెమ్మంటే మేము కొన్ని ఎక్కువ తెచ్చుకున్నామని చెప్పా కదా, వాటితో నేను చిన్ని డెకరేషన్ చేసుకుంటున్నాను. బికాజ్ ఉత్తిగా అలా చేసుకోబుద్ధి అవ్వలేదు. సో కొంచెం టైం ఉంది కదా, సో డెకరేట్ చేసుకుందామని డెకరేట్ చేసుకుంటున్నాను. సో ఏదైనా ఇష్టంగా చేసుకోవాలి, అది ఎక్కడైనా సరే నాకు అలా ఇష్టము. నేను ఇలానే ఉంటా, నాకు ఇలానే ఇష్టం. సో కొంతమందికి ఏవి ఇంట్రెస్ట్ ఉండవు, చేసుకోవాలనిపించదు, బట్ నాకైతే చాలా ఇష్టము ఇలా ఉండడం. సో నేను ఇలా నీట్గా, అంటే ఇలా ఓపిక్గా చేస్తాను. సో అక్కడ గణేష్ని పెట్టేశాను, చూసారా మా గణేష్ తమలపాకులతో చేసి అక్కడ గణేష్కి ఇలా తొండంలాగా పెట్టాను. కుంకుమ ఇంకా రెడ్ కలర్ వేసి కొంచెం వాటర్ వేసి అగ్గిపుల్లతో ఏమంటారు మ్యాచ్ బాక్స్లోంచి ఒక మ్యాచ్ స్టిక్ తీసుకొని అగ్గిపుల్లతో మొత్తం చుక్కలు అలా డెకరేట్ చేస్తున్న గణేష్ని. సో అలా అది డెకరేట్ చేస్తాను. అండ్ ఆల్రెడీ మనము ఇండియాలో సత్యనారాయణ స్వామి వ్రతంకి పీటేసి ఇలా ఏమంటారు మందిరంలో పెడతాం కదా, చిన్ని మందిరం తెచ్చి, బట్ ఇక్కడ అవన్నీ వీలవ్వవు. సో నేనే మందిరం షేప్లో ఒకటి తయారు చేశాను నిన్న నైట్, దాని లోపల సత్యనారాయణ స్వామి పటం పట్టేలాగా. సో అది కూడా పెట్టాను, గణేష్ కింద టేబుల్ వేసి ఆ టేబుల్ పైన అది పెట్టాను. అది నేను ఒక కార్డ్బోర్డ్ని ఆ షేప్లో కట్ చేసుకొని దానికి తమలపాకులు స్టాంపింగ్ చేసి పెట్టాను. మీకు చూస్తే అర్థమవుతుంది, చూడండి. ఇంకా నేను వాల్ డెకరేషన్ ఎలా చేశానో చూడండి. వాల్ డెకరేషన్ తర్వాత మనకు పూజ స్టార్ట్ అయిపోతుంది ఇంకా డైరెక్ట్గా.
ఇవన్నీ ఐవర్ చిల్లీస్ నేను ఇలా ట్రేలో ఆర్గనైజ్ చేసుకున్నాను. కలశం, బ్లౌజ్ పీస్, తమలపాకు. ఇక్కడ చూడండి ఒక్కలు కుంకుమ, పసుపు ఇవి వేయాలి బౌల్స్లో. గంధం, నవధాన్యాలు, హారతి కర్పూరం, అగరబత్తి, కుంకుమ, పసుపు, గంధం, నవధాన్యం అండ్ సో అన్ని ఇలా ట్రేలో పెట్టుకున్నాను. అంటే అవైలబుల్లో ఉండాలి అడగగానే అని. సో ఇవన్నీ దేవుడి దగ్గర రెడీగా పెట్టుకుంటాను. అండ్ నా డెకరేషన్ చూసారు కదా ఎలా చేశాను. అది ఎందుకు పెట్టా అంటే ఇలా దేవుడిని సత్యనారాయణ స్వామి రథంకి మనం గోపురంలో ఏమంటారు తను దాన్ని ఏమంటారు ఇలా ఈ షేప్లో ఉంటుంది కదా గోపురం, అందులో పెడతాం కదా. ఇక్కడ అవన్నీ అవైలబుల్ ఉండవు. సో నేను ఇలా తయారు చేసుకున్నాను విత్ మై హస్బెండ్స్ హెల్ప్. ఫీల్ అవుతాను మళ్ళీ చెప్పకపోతే. సో అది సంగతి. సో ఇవన్నీ ఇక్కడ పెట్టేసి నేను ఇప్పుడు రెడీ అయ్యి వచ్చేస్తాను. Founders now, so I'm unable to download. Can you download the version at the సో అన్నీ సెట్ చేసుకునేసరికి 3 అయిపోయిన టైం. అయ్యగారు 4:30కి వస్తా అన్నారు ఎగ్జాక్ట్గా. సో ఇంకా నేను ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా. ఏం లేదు, జస్ట్ మళ్ళీ ఒకసారి బాత్ చేసుకున్నాను, ఇంకా శారీ కట్టేసుకున్నాను. ఫస్ట్ టైం నేను శారీ చాలా బాగా కట్టుకున్నాను అని చెప్పాడు శశి. నాకు నిజంగా శారీ కట్టుకోవడం వచ్చింది. సో యా, శారీ కట్టుకొని ఇంకా నేను జడ వేసుకున్నాను. బికాస్ పూజలో జడ వేసుకోవాలి కదా, సో జడ వేసుకున్నాను. అండ్ సైడ్కి పిన్స్ పెట్టేసుకుంటున్నాను. క్విక్గా రెడీ అయిపోతున్నాను. అసలు ఏం మేకప్ వేసుకోనండి, బికాజ్ నాకు అవసరం లేదు మేకప్ అని నా ఫీలింగ్. సో ఐ థింక్ మీరు అందరు కూడా అగ్రీ చేస్తారనుకుంటున్నా. సో అక్కడ శశి కూడా రెడీ అవుతున్నాడు. సో జస్ట్ క్రీమ్ పెట్టేసుకున్నాను, కొంచెం ఐబ్రో షేడ్ చేసి సింధూర్ పెట్టుకొని బొట్టు పెట్టుకొని లిప్స్టిక్, ఇంతే నా మేకప్. నేను ఎక్స్ట్రా ఫౌండేషన్స్, క్రీమ్స్, పౌడర్స్ ఇవన్నీ యూస్ చేయను. మరీ ఇంకా జిల్ పార్టీకి అయితేనే అట్లాంటివి యూస్ చేస్తాను. నార్మల్గా ఇలా మన ఇళ్ళల్లో ఫంక్షన్స్కి అలా నాకు ఇష్టం ఉండదు. మనం ఎలా ఉన్నామో అలానే వెళ్ళాలి, బికాస్ అందరూ ఉంటారు, అందరిలా మనం కూడా ఉండాలి అని నా ఫీలింగ్. సో ఎక్కడైనా మంచి పార్టీస్కి వెళ్తే బయటి అలా అంటే అమెరికన్ పార్టీస్కి లేదా డిన్నర్ నైట్స్ అలాంటి వాటికి బాగా మేకప్ అయితే అలాంటి వాటికి ఇష్టం నాకు. సో చూసారు కదా, లిప్స్టిక్స్ వేసుకుంటున్నాను. 3 లిప్స్టిక్స్ కలిపితే నాకు ఆ షేడ్ వచ్చింది. ఆ షేడ్ కావాలని అలా వేసుకున్నాను. అండ్ చిన్న నెక్ పీస్ వేసుకున్నాను. బాగుందా నా నెక్ పీస్? మీ అందరికీ నచ్చిందా? చాలా సెట్స్ తెచ్చుకున్నాను, నేను మీ అందరికీ చూపిస్తాను. సో నా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, సో లైట్ వెయిట్ చూసి నాకు అసలు పెళ్ళప్పుడు టైం లేదు షాపింగ్కి. బట్ తర్వాత కోదాడలో ఉండి ఇదే పని చేసా. యూఎస్ వచ్చేవరకు ఫుల్ షాపింగ్ చేసా. మా మమ్మీ ఫుల్ కొనిపించింది నాకు అన్నీ. సో అది సంగతి. చాలా సెట్స్ కొనుక్కున్నాను. ఇంకా ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్ మంచిగా కొనుక్కున్నాను. ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి నా దగ్గర, ఒకటొకటి పెట్టుకుని అప్పుడు మీకు చూపిస్తా టైం వచ్చినప్పుడు. ఒకసారి నా జ్యువెలరీ కలెక్షన్ మీకు చూపిస్తాను. సో ఇదంతా 1 గ్రామ్ జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తాను మీకు. సో నా ఇయర్ రింగ్స్ చూడండి, క్లోజ్అప్ నుండి కనిపిస్తున్నాయి, బాగున్నాయి కదా. సో రెడీ అయిపోయాను. ఎవరికి ఇబ్బంది లేకపోతే నేను మాస్క్ ఇస్తాను. అమ్మా కాస్త కుంకుమ బొట్టు పెట్టడానికి మీరు కూడా కొంచెం పెట్టుకోండి.
హరి ఓం అర్చత ప్రార్చత ప్రియమేధా సువర్చిత అర్చంత పుత్రక ఉధపురన్న దృష్ట్వర్చిత అర్చత ప్రార్చత దీపారాధన నాప్కిన్స్ తెచ్చుకోండి అక్కడ ఓం దీప్యస్వజాత వేదో వఘ్రన్నరితిం మమ అశోకశ్చమహ్యమావఘజీవనం చ దిశో దిశా మానోహితం సీజ్యాత వేదోగామశ్వం పురుషం జగతే అభిప్రదగ్న ఆఘైః శ్రియామా పరిపాతయా. పంచామృతాలు ప్రసాదాలు అలాగే ఒక 2 స్పూన్స్ కూడా తీసుకొచ్చింది. పంచామృతం రవ్వ కేసరి ఒక 2 స్పూన్స్ ఇచ్చేసేయండి. అయ్యా చేతిలో 2 అక్షతలు తీసుకోండి. మనసులో మీ కులదైవాన్ని ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. ఓం దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో మంత్రేషమోర్జం దుహానాధే నిర్వాగస్మాన్ ఉపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. చెప్పండి. అశేషైః హే పరిషత్ భగవత్ పాదమూలే మదీయాం విజ్ఞాపినాం ఇమాం సౌవరిణీం యత్కించిత్ దక్షిణ యథోక్త దక్షిణ స్వీకృత్య మాం అనుగ్రహాణ అనుగృహంత భవంతః యజమానస్య గోత్రోద్భవస్యామి గోత్రం పస్పులేటి గోత్రోద్భవస్య నామధేయస్య నాన్నగారు అమ్మగారి పేరు కృపాకర్ నామధేయస్య లావణ్యానామ్యాః శశాంక నామధేయస్య నక్షత్రాలు తెలుసా మీకు? ఇంద్రాదిత్యానామ్యాః హిమాకర్ నామధేయస్య సహ కుటుంబానాం సర్వాణాం. చెప్పండి. అస్మాకం మమ నూతన గృహే సమస్త సమ్మంగళ అవాప్తి అర్థం శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ సత్యనారాయణ అనుగ్రహేణ సత్యనారాయణ వ్రత పూజనంచ అహం ఆచార్య శ్రీకర్యైః కారయిష్యే ఇది సంకల్ప్య అక్షతలు అక్కడ వేసి నమస్కారం చేయండి. సత్యనారాయణ స్వామి వ్రత పూజా కర్మారంభ ముహూర్తః సుముహూర్తో అస్తు. ఆచమ్య చేయబట్టండి. పక్క వదిలిపెట్టేయండి. హస్తౌ ప్రక్షాళ్య మళ్ళీ చెప్పండి. అచ్యుతాయ స్వాహ పుచ్చుకోండి. తాకేయండి. మళ్ళీ అనంతాయ స్వాహ గోవిందాయ స్వాహ చేయగలుగుకోండి. చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః హరయే శ్రీకృష్ణాయ నమః. 3 వేలు కలిపి ప్రాణాయామం చేయండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శశి పక్కన కాదు అక్కడ. ఓకే అక్క. ఇప్పుడు కూడా పెట్టా ఆల్రెడీ మీరు తెచ్చినాయి. అక్కడ ఏం లేవని దేవుడికి మళ్ళీ పెడతాం. బాగుందండి. బాగుంది అక్క.
వ్యాలంటైన్స్ డే అంటే ఇక మా ఫ్రెండ్స్ పాస్ చేద్దాంలే వేరే కాల్ పెట్టేసుకుంటాం. ఇరుకులో మీకు ఏమైనా వేయాలా? ఎవరికి కావాలో వాళ్ళు అయితే